టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో BA 4th సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ BA 4th సెమిస్టర్లో ఒక జనరల్ పేపర్ ఉంది. దీన్ని మనం ఏమంటామంటే, ఈ పేపర్ ఇక్కడ ఏముందంటే, మీకు పామ్స్ ఆఫ్ జర్నలిస్టిక్ రైటింగ్ అని ఒక పేపర్ ఉంది. జర్నలిస్టిక్ రైటింగ్ అంటే జర్నలిజం రచన రూపాలు. ఇది మొత్తం మీకు దేని గురించి ఉంటుంది అంటే, జర్నలిజం మౌలిక అంశాల గురించి ఉంటుంది. అట్లనే మీకు 6th సెమిస్టర్ విద్యార్థులకు ఇది ఒక యూనిట్ ఉంది, జర్నలిజం మౌలిక అంశాలు, ఎక్కడ తెలుగులో ఉంది. కాబట్టి అక్కడ 6th సెమిస్టర్ అందరు విద్యార్థులు ఎవరు తెలుగు భాష మీకు సెకండ్ లాంగ్వేజ్గా మీకు అక్కడ పెట్టుకున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ BA 4th సెమిస్టర్ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు ఇద్దరికి ఉపయోగపడే ఈ టాపిక్ని అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటిది అంటే, వార్తా రచనలో లీడ్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. మీరు రోజు న్యూస్ పేపర్ చదువుతుంటారు. ఈ న్యూస్ పేపర్లో ఎన్నో సంఘటనలకు సంబంధించిన సమాచారాన్ని రిపోర్టర్లు సేకరించి పత్రికా కార్యాలయాలకు పంపిస్తే వాళ్ళు ఎడిట్ చేసి వార్తలను పబ్లిష్ చేసి ప్రజలకు, పాఠకులకు అందిస్తారు. ఇక్కడ లీడ్ అంటే రకరకాలుగా వార్తలను రాస్తూ ఉంటారు. వార్తలను రాయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది, ఒక ప్రామాణిక విధానం ఉన్నది. దాన్నే మనం ఇక్కడ పామ్స్ ఆఫ్ జర్నలిస్టిక్ రైటింగ్ అని పేర్కొంటున్నాం. ఎందుకంటే ఒక వార్తను ఎట్లా రాయాలి, వార్తలో ఏముండాలి, అసలు వార్త అంటే ఏంటిది, మొత్ది దానికి ఒక ప్రామాణికమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే వార్తా రచన అనేది ఉంటుంది. ఇక్కడ ఇవాళ లీడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా లీడ్ అంటే ఏంటిది అనేది ఇక్కడ విద్యార్థులకు తెలియాలి, పాఠకులకు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను మీకు. ఒక వార్త దినపత్రికలో మనం రాసేటప్పుడు ఏం చేస్తామంటే, మొట్టమొదట అసలు ఆ వార్తలో ఉన్నటువంటి సారాంశాన్ని 1 లేదా 2 వాక్యాలలో ఇక్కడ రిపోర్టరు రాయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే లీడ్ అంటారు. అంటే మీకు మొత్తం వార్త చదవకపోయినప్పటికీ ఆ పైన ఉన్న 1 లేదా 2 వాక్యాలను చదవగానే వార్తలో ఏముందో కూడా తెలిసిపోతుంది, సారాంశం. దాన్ని లీడ్ అంటాం. ఈ లీడ్ కనుక బాగా రాయగలిగితే పాఠకుడు ఏం చేస్తారంటే వార్తలోకి వెళ్ళిపోతాడు. అంటే పాఠకుడిని వార్తలోకి నడిపిస్తుంది కాబట్టి దీన్ని లీడ్ అని అంటున్నాం. గమనించండి, లీడ్ అని ఎందుకు అంటున్నామంటే, అది పాఠకుడిని వార్తలోకి తీసుకెళ్తుంది ఒక లీడర్ లాగా. కాబట్టి దీన్ని లీడ్ అని మనం ఇక్కడ పేర్కొంటున్నాం. అంటే ఒక వార్త యొక్క సారాంశాన్ని మనము సంక్షిప్తంగా ఇంట్రొడక్షన్లో ఇస్తాం. దాన్నే మనం లీడ్ అని పేర్కొంటున్నాం. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. చూద్దాం అసలు లీడ్ ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి. మీకు లీడ్లో ఏముండాలి అంటే, ఒక సంఘటనకు సంబంధించిన ప్రధానమైనటువంటి విషయాలను మీకు మొదటి పారాగ్రాఫ్ తెలియజేస్తుంది. దాన్ని మనం ఇక్కడ లీడ్ అని పేర్కొంటున్నాం. ఈ లీడు ఈ సంఘటనకు సంబంధించిన సారాంశాన్ని 1 లేదా 2 వాక్యాలలో రాయడాన్ని లీడ్ లేదా మకుట వాక్యం అంటాం. దీన్ని లీడ్ అంటే నిర్వచనం ఇస్తున్నాను. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలోని ప్రధాన విషయానికి సంబంధించిన సారాంశాన్ని 1 లేదా 2 వాక్యాలలో రాస్తాము. దాన్నే మనం లీడ్ అంటాము. లీడ్ ఇంట్రెస్ట్గా ఉంటే లేదా ఆసక్తికరంగా ఉంటే పాఠకుడు వార్త చదువుతాడు. లీడ్ ఆసక్తికరంగా లేదు అంటే పాఠకుడు ఆ వార్తను వదిలేయచ్చు, ఆ పత్రికను కూడా వదిలేయచ్చు, వేరే పత్రిక పట్టుకుంటాడు. కాబట్టి లీడ్ అనేది ఎంత కీలకం మీరు ఇక్కడ చూడండి. ఇంతకు మరి లీడ్లో ఏముండాలి మనకంటే, స్థలం, కాలం, వార్త సారాంశం ఉండాలి, సూటిగా క్లుప్తంగా ఉండాలి. మీరు ఒక 4-5 పారాగ్రాఫులు రాస్తుంది లీడ్ అనబడదు. అది 1 లేదా 2 వాక్యాలు మీకు పైన కనబడాలి, హెడ్డింగ్స్ లాగా. ఓకే, అది పాఠకుడిని వార్తలోకి తీసుకెళ్తుంది. ఒకటి మీకు లీడ్ అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి లీడ్ రాసే విధానం మీదనే ఆయా పత్రికలకు ఉండేటటువంటి పాఠకాదరణ ఆధారపడి ఉంటుంది. బాగా రాస్తున్నారు లీడు, చూడగానే మొత్తం వార్త చదవకపోయినప్పటికీ కూడా లీడ్ చూస్తేనే వార్త సారాంశం తెలుస్తుంది అనుకున్నప్పుడు పాఠకుడు డెఫినెట్గా ఆ పత్రికను ఆదరిస్తాడు, ఆ వార్తలు బాగానే చదువుతాడు. మీకు ఇంగ్లీష్ పత్రికలను పరిశీలించినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే 30 నుండి 50 పదాలతో 1 లేదా 2 వాక్యాలలో లీడ్ ఉండాలని తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో మనం లీడును చిన్న పారాగ్రాఫ్ కూడా రాస్తాం, అంటే 2-3 లైన్లలో కూడా మనం రాస్తాం. మరికొన్ని వార్తలు పరిశీలిస్తే 23 నుంచి 33 పదాల మధ్య లీడ్ ఉండవచ్చు అని మనకు అర్థమవుతుంది. రైట్,
నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. అంటే దీంట్లోనే కొంచెం మెయిన్ బుల్లెట్ పాయింట్స్ మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ లీడ్ అనేది రాసేటప్పుడు ఏ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి అని మీరు గమనిస్తే, వార్త సారాంశాన్ని లీడ్లో ఇచ్చే సాంప్రదాయంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి. లీడ్ను 2-3 వాక్యాలలో రాయటం ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఏ రోజు వార్తలను ఆ రోజే అందించాల్సిన అవసరం ఏర్పడ్డది కనుక అప్పటికి ప్రధానమైనటువంటి విషయాన్ని వార్తగా ప్రసారం చేసేవాళ్ళు. అంటే మొత్తం కంప్లీట్ వార్తనిచ్చేవాళ్ళు కాదు, దాంట్లోనే సారాంశం మాత్రమే చెప్పేటోళ్ళు. ఎందుకంటే మొత్తం ఇవ్వాలంటే చాలా టైం పట్టేది అది. కానీ వాళ్ళకి అదే రోజు జరిగిన విషయం అదే రోజు వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బుల్లెట్ పాయింట్స్ ఇస్తారు, అంటే లీడ్ మాత్రమే ఇచ్చేవాళ్ళు అన్నట్టు. కాబట్టి అత్యంత ప్రధానమైనటువంటి ప్రశ్నకు లీడ్లో చోటు కల్పించి మిగిలిన ప్రశ్నలను తర్వాతి పారాగ్రాఫులలో ప్రస్తావించడం ప్రారంభించారు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, లీడ్ సూత్రం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఈ లీడ్ సూత్రం, దీని మీద డిపెండ్ అయింది. ఈ లీడ్కు సంబంధించిన విషయాలను, లీడ్నే మనం ఇంట్రొడక్షన్ అని కూడా అంటాం, ఇంట్రో అని కూడా అంటాం. దానిలోని ప్రశ్నలను ఒక రూల్గా మనం చూసినప్పుడు, ఒక నియమంగా భావించినప్పుడు దీనికి ఒక సూత్రం ఉంది. సూత్రం ఏంటిది అంటే 5W 1Hను కలిపి లీడ్ సూత్రం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతాడు మీకు. 5W 1H చూద్దాం అసలు ఏంటిది. మీరు ఎప్పుడైనా కానివ్వండి, 5W అంటే ఒక సంఘటన జరిగినప్పుడు రిపోర్టరు ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్తాడు. ఈ రిపోర్టర్ వార్త రాసేటప్పుడు 5Wలు గుర్తుపెట్టుకోవాలి, ఒక హెచ్ గుర్తుపెట్టుకోవాలి. 5Wల్లో ఏముంటుందంటే ఫస్ట్ ఏం జరిగింది, అక్కడ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, యాక్సిడెంట్ జరిగింది, ఎవరికి జరిగింది, పలానా ఎక్స్ అనే పర్సను, వై అనే పర్సను, లేదా ఇంకెవరు మంత్రు, ఇంకెవరైనా ఎవరికో ఒకరికి జరగవచ్చు, ఒక అధికారో పోలీసు ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, అది ఏ టైంకి జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఏ రోజు జరిగింది, అది నోట్ చేసుకోవాలి. ఎక్కడ జరిగింది అది, అంటే ఏ రోడ్డు మీద జరిగింది, ఏ గ్రామ సమీపంలో జరిగింది, లేదా ఎక్కడ జరిగింది, రోడ్డు మీద జరిగిందా, రోడ్డు కింద జరిగిందా, అసలు ప్లేస్ ఎక్కడ, ఏ విలేజ్ దగ్గర, ఇది ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటిది, అతివేగమా లేదా నిర్లక్ష్యమా, దానికి ఎట్లా జరిగింది, ఎలా జరిగింది, అది ఇవి ఇక్కడ చాలా చాలా కీలకమైన ఒక వార్తా రచనలు. ఈ లీడ్ రాసేటప్పుడు ఈ అంశాలు చూసుకోవాలి. ఇవన్నీ పైన పారాగ్రాఫ్లో 1-2 వాక్యాలలో వచ్చిందనుకోండి, మొత్తం వార్త సారాంశం తెలిసిపోతుంది. దీన్నే మనం ఏమంటామంటే లీడ్ సూత్రం అంటాం. లీడ్ సూత్రంలో ఏముంది మనకి 5W ఒక హెచ్. 5Wలో ఏముంది, వాట్ ఏం జరిగింది, హూ ఎవరికి జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది, వేర్ ఎక్కడ జరిగింది, వై ఎందుకు జరిగింది, హౌ ఎలా జరిగింది. మొత్తం వార్త ఇదే. ఇక అంటే వార్తను సేకరించేటప్పుడు ఒక జర్నలిస్టు ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే మొత్తం వార్త రెడీ అయిపోతుంది. లీడ్లో ప్రధానంగా ఇవి ప్రస్తావిస్తూ 1-2 వాక్యాలు రాస్తే సారాంశం మొత్తం లీడ్లో కనబడుతుంది. ఇక లోపల వార్తను మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు కంప్లీట్గా లోపలికి వెళ్ళిన తర్వాత. ఇది లీడ్ సూత్రం. ఓకే, ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను అందిస్తాను. ఈ లీడ్ సూత్రం అయితే గుర్తుంచుకోండి.